సేమ్ సిచ్యువేషన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకునే పోలీసులు అయితే ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకునే అన్నట్టే కనబడతా ఉంది. ఎందుకంటే శాస్త్ర ఇంటి నుంచి కూకట్పల్లి స్టేషన్ పెద్ద దూరం కూడా కాదు. బయలుదేరితే ఇప్పటికి దాదాపు ఒక 10 నిమిషాలు వచ్చేసి ఉండాలి. కానీ ఆ బాలుడిని ఏసీపీ ఆఫీస్కి తరలించి అక్కడ తదుపరి విచారణ జరిపించి లేదా ఇంకేదైనా ముందస్తుగా విచారణ జరిపించి ఇక్కడ మీడియా అటెన్షన్ కొంచెం తగ్గిన తర్వాత లేదా ఇక్కడ ఎవరైతే బంధువులు సంవత్సర బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా చేరడం జరిగింది. కొంచెం ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది పోలీస్ స్టేషన్ దగ్గర. సో ఈ టైంలో ఆ బాలుని ఇక్కడికి తీసుకొస్తే ఒకవేళ ఇక్కడి నుంచి తిరిగి పంపించడం కూడా కోర్టుకు అప్పచెప్పేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందంటూ కూడా పోలీసులు ఒకవేళ ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ టైంలో అతన్ని తీసుకొస్తే కొంచెం కొట్లాటలు, కొంచెం తొక్కిసలాట, కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్ర బంధువులు ఇక్కడే ఉన్నారు, శాస్త్ర తల్లిదండ్రులు ఏదైతే మనం పోలీస్ స్టేషన్లో చూస్తున్నామో సెకండ్ ఫ్లోర్, అదైతే సెకండ్ టు థర్డ్ ఫ్లోర్ లోనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరగడం జరిగింది. వాళ్ళు సేమ్ ఎక్స్క్లూజివ్ లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఆ పిల్లాడు రాసుకున్న లెటర్. ఎలా చేయాలి, ఎలా హత్య చేయాలి అనే అంశానికి సంబంధించి కాకుండా ముందుగా ఎలా ఇంట్లోకి వెళ్ళాలి మీరు చూడొచ్చు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్. ఆ తర్వాత అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అండ్ నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఒక్కొక్క లైన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ద స్టేజ్. ఆ తర్వాత అండ్ లాక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ అట్ హోమ్ అండ్ లాక్ ఇట్. మీరు చూడొచ్చు రాసుకున్న ఆ లెటర్లో కూడా 10th క్లాస్ చదువుతున్న వ్యక్తేనా, చదువు మీద ఎంత పట్టు ఉందనేది ఈ భాష చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, కొన్ని అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు చూడొచ్చు. నైఫ్ అనే స్పెల్లింగ్ ఎలా రాశాడు అంటే చదువు మీద ఎంత ధ్యాస ఉందో అర్థమవుతుంది. ప్రీ ప్లాన్డ్గా అంటే చదువు మీద కాకుండా ఆ క్రైమ్ మెంటాలిటీ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ అర్థమైపోతుంది. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్. ఆ తర్వాత అండ్ ఏ టేబుల్. ముందుగా ఒక గ్యాస్ అంట, ఆ తర్వాత దాంతోపాటు ఒక టేబుల్. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఆ టేబుల్. మీరు చూడొచ్చు అక్కడ. ఆ తర్వాత ఫస్ట్ ఒక గ్యాస్ తీసుకోవాలట, టేబుల్ తీసుకోవాలట. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫర్ ది గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. అంటే ఆ తాళం తీసేసుకొని ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టాలట. నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అంటే ముందుగానే రెక్కి నిర్వహించుకున్నాడు, ముందుగానే చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. దీనికి 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాడా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు చూడొచ్చు ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్. ఇక్కడ చూడండి కాస్త అర్థమవుతుంది. లాక్ని కట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఇంటికి లాక్ అయ్యాలి. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ద స్టేజ్. తర్వాత గ్యాస్ తీసుకెళ్ళి మళ్ళీ స్టేజ్ మీద పెట్టాలట. అండ్ ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ నుంచి ఆ లెటర్ నెక్స్ట్ లైన్ చూడొచ్చు. ఆ లాక్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అంటే గ్యాస్ని కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ మీద లాక్ పెట్టి ఆ తర్వాత కత్తి తీసుకోవాలట. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంట్రెస్టింగ్గా ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో చూడొచ్చు ఆ లెటర్లో పూర్తిగా ప్రీ ప్లాన్ అనేది చెప్పుకోవాలి. పూర్తిగా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, అక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏ వస్తువుని తీసుకోవాలి, ఏ వస్తువు తీసుకున్న తర్వాత ఎటువంటి చర్యలకు దిగాలి, ఫస్ట్ లాక్ తీసుకోవాలి, అలా మొత్తం పూర్తిగా దానికి రాసుకొచ్చిన సందర్భం ఇక్కడ క్లియర్ కట్గా. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్, ఎప్పుడైతే లాక్ని కట్ చేస్తావో ఆ తర్వాత డబ్బులు తీసుకో, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తాళం వేసాయి. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ద స్టేజ్. మళ్ళీ ఆ స్టేజ్ మీద గ్యాస్ పెట్టేయాలట. ఆ గ్యాస్ ఎందుకు, గ్యాస్ తీయడం ఏంటో, ఇదంతా కూడా ఎక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత నెక్స్ట్ లెటర్లో అండ్ లీక్ ద గ్యాస్. ఓ మై గాడ్, లీక్ ద గ్యాస్. ఆ లైన్ చూడొచ్చు. లీక్ ద గ్యాస్ అండ్ కంటిన్యూ అట్ హోమ్ అండ్ లాక్ ఇట్. ఓ మై గాడ్, ఇంటిని పేల్చడానికి ప్లాన్. ఆ లెటర్లో ఆ లాస్ట్ లైన్ చూడండి. అండ్ లీక్ ద గ్యాస్ని లీక్ చేసేసి అండ్ కేమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. అంటే బయటకు వచ్చేసిన తర్వాత లాక్ చేసేయాలి. ఇది వాడు అనుకున్న ప్లాన్. కానీ ఇక్కడ సహస్ర అడ్డుపడింది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఆ ఇంటిని పేల్చడానికి ప్లాన్ చేశాడా, లేకపోతే ఆ ఇంటిని మంట పెట్టడానికి ప్లాన్ చేశాడా? ఇది ఎక్కడో ఏదో క్రైమ్ స్టోరీని చూసినట్టే ఉంది కదా. ఏదో క్రైమ్ స్టోరీని చూసి ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసినట్టే ఉంది. ఒక్కొక్కటే చూడండి, డీటెయిల్గా రాసుకున్నాడు. ముందుగా ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత లాక్ని రిమూవ్ చేయాలి, డోర్ని ఓపెన్ చేయాలి, మనీని తీసుకోవాలి, ఒకవేళ కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్ అంటూ కూడా
ఒకవేళ అవసరమైతే కత్తిని ఉపయోగించాలి. ఆ తర్వాత డోర్ని క్లోజ్ చేయాలి. ఎస్కేప్ ఫ్రమ్ హోమ్ బిల్డింగ్. మీరు చూడొచ్చు పూర్తిగా అదిగోండి. గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ద టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. నెక్స్ట్ కట్ విత్ నైఫ్. చూడొచ్చు ఇదిగో ఆ లెటర్ ఇంగ్లీష్లో మేము చూపించడం జరుగుతుంది. గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అండ్ ఫైర్ ద గ్యాస్ అంటే ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గ్యాస్ తీసుకోవాలి, టేబుల్ని తీసుకోవాలి. ఆ తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళాలి. డోర్ దగ్గరికి వెళ్ళి ఫైర్ ద గ్యాస్, మంట పెట్టాలి. అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. ఆ తర్వాత గ్యాస్ మీద లాక్ పెట్టాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఆ తర్వాత ఆ నైఫ్తో కట్ చేయాలి. బహుశా లాక్కి సంబంధించి అనుకుంటా. అంతే, ఇంటికి వెళ్ళాలి, గ్యాస్ ఓపెన్ చేయాలి, దాని తర్వాత ఆ మంట వెలిగించాలి. మంట వెలిగించిన తర్వాత దాని మీద లాక్ పెట్టాలి. అంటే కీకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్ అండ్ లీక్ ద గ్యాస్. అంటే లాక్ని కట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ఇంటికి తాళం వేసేయాలి, గ్యాస్ని లీక్ చేసేయాలి, ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. లాక్ ఇట్, మిషన్ డన్. అంటే వెంటనే లాక్ చేసేస్తే మిషన్ డన్, మిషన్ పూర్తయిపోయినట్టే. ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు 10th క్లాస్ పిల్లాడు. వాడి చేతి రాతను మీరు చూస్తున్నారు. తన చేతి రాతతో ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసుకున్నాడు. ఒకటా రెండా ఎన్ని రోజులు దీన్ని చూస్తుంటాడు, ఎన్ని రోజులు రెక్కి నిర్వహించుంటాడు. ఆ పదాలు మీరు చూస్తే కనుక చదువు మీద ఎక్కడైనా ధ్యాస ఉందా? చదువు మీద ధ్యాస పెట్టిన వ్యక్తిత్వం ఏమైనా కనిపిస్తోందా? ఆ లెటర్స్ మీరు చూడొచ్చు. అన్ఈవెన్, ఎక్కడ కూడా ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ లేదు. అది వదిలేయండి. కొన్ని చోట్ల క్యాపిటల్ లెటర్స్ మనకు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల స్మాల్ లెటర్స్. అంటే ఏదో డిఫరెంట్ మైండ్ సెట్. నైఫ్ అనే స్పెల్లింగ్ ఒకసారి చూడండి, కట్ విత్ నైఫ్ అంటూ కూడా. సో ఇలా అనేక రకాలుగా అంటే చదువు మీద ధ్యాస లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ క్రిమినల్ మెంటాలిటీ డెవలప్ అవుతోంది. బహుశా కాస్త కొద్ది రోజుల మీద నుంచి ఆ కుటుంబం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇతగాడి ప్రవర్తన బయటపడి ఉండేది. అప్పుడు కనుక ఆ కుటుంబం రిస్ట్రిక్ట్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడే కనుక ఆ కుటుంబం నియంత్రించి ఉండుంటే ఇంతవరకు జరుగుండేది కాదు. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేసి ఆ తర్వాత ఆ పిల్లను చంపేసి, సహస్రను చంపేసి, అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా చంపేసి అప్పుడు బయటకు వచ్చి లాక్ పెట్టేశాడు. అంటే లాస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. లాక్ ద డోర్. గ్యాస్ని లీక్ చేద్దాం అనుకున్నాడా? బహుశా ఆ టైం ఇవ్వకపోయి ఉండుండొచ్చు. గ్యాస్ దగ్గరికి వెళ్ళే క్రమానికి సహస్ర అడ్డుపడి ఉండుండొచ్చు. డబ్బుల విషయం తెలిసిన తర్వాత సహస్ర అడ్డుపడి ఉండుండొచ్చు. ఈ క్రమంలోని సహస్ర మీద దాడికి దిగాడా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఆ లెటర్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతోంది ఎటువంటి ప్లాన్తో వెళ్ళాడండి. ఇది మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఆ పిల్లాడు రాసుకున్న లెటర్ సహస్రను చంపేయడానికి ఆ 10వ తరగతి విద్యార్థి రాసుకున్న లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీనికి ఒక మిషన్ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. మిషన్ ఆపరేషన్ మనీ హేస్ట్ అని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్. ఆ తర్వాత అండ్ లీక్ ది గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. ఇది ఒక లెటర్లో మీరు చూడొచ్చు. ఇంకొక పేపర్లో ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ద టేబుల్ ఓ గ్యాస్ తీసుకోవాలట, టేబుల్ తీసుకోవాలట. అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అని చెప్పి అదుగు ఆ బాలుడు వీడే ఈ పిల్లాడే, ఈ బాలుడే అంత ప్రీప్లాన్ చేసుకొని అంత లెటర్ ఫార్మేషన్లో అంత పూర్తిగా ఒక స్కెచ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఎగ్జిక్యూషన్కి వెళ్ళాడు. మీరు గమనించండి, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరు. సహస్ర ఎప్పుడు ఉంటుంది, ఆ కుటుంబం ఎప్పుడు ఉంటుంది. అంటే ఒకవేళ సహస్ర లేదనుకుని వెళ్ళాడా? అదే ఉండొచ్చు. బట్ సహస్ర ఎప్పుడైతే ఉందని తెలిసిందో కంగారు పడ్డాడు. అప్పుడు తన ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి అర్థమైన తర్వాత భయపడిపోయిన పిల్లాడు తాను స్కెచ్ గీసుకున్న ఆ ప్లాన్ ఎక్కడో తేడా కొట్టిందని చెప్పి భయపడిపోయిన తర్వాత అప్పుడు తన దగ్గర ఉన్న ఆ కత్తికి సంబంధించి ఆ ప్లాన్లో సిద్ధం చేసుకున్న కత్తిని ఉపయోగించాడు. అప్పుడు కత్తితో దాడి చేశాడు సహస్ర మీద.
ఈ 10వ తరగతి విద్యార్థి. మీరు చూడొచ్చు ఆ పిల్లాడికి సంబంధించిన ఫోటోని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పవన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అప్డేట్స్ అందించేందుకు అక్కడే సిద్ధంగా ఉన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు మరి కాసేపట్లో ఈ విద్యార్థిని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి